జీఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌ఫైర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మనం చలాన్ కట్టాల్సుంటది. ఈ చలాన్ ఎట్లా కట్టాలి? ఎక్కడ కట్టాలి? చలాన్ కట్టడానికి ప్రాసెస్ ఏముంటదని చెప్పి మనం ఈ వీడియో లోపల క్లియర్ కట్‌గా మాట్లాడుకుంటాం. అండ్ మళ్ళొక్కసారి అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది? ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ ఇయ్యడానికి ఎప్పటిదాకా టైం ఉందని చెప్పి, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి చిన్నగా ఒక మాట్లాడుకుందాం. ఓకేనా? సో, దాని తర్వాత మనం డీటెయిల్ అనైతే ఈ చలాన్ గురించి మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, ఆల్రెడీ మీరు ప్రీవియస్‌గా మీకు డేట్స్ అయితే ఐడియా ఉంటే స్కిప్ చేయొచ్చు. ఐడియా లేనోళ్ళు క్లియర్ కట్‌గా చూడండి. ఎందుకంటే మనకు డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా చేసుకుంటా ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన ఛానల్ నుండి మీకు అప్డేట్స్ అయితే వస్తాయన్నట్టు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేట్స్ అనేవి రావు. కాబట్టి కొత్తవొస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక 500 మంది చూస్తే 500 మంది లోపల మనకు మొత్తం 250 మంది, 280 మంది దాకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. అండ్ 1000 వ్యూస్ వచ్చినప్పుడు మనకు ఆల్మోస్ట్ 900 మంది దాకా సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల జీఎన్ఎంకి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తా నేను. ఓకేనా? జీఎన్ఎంకి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తా. అనాలిసిస్ గైడెన్స్ లోపల. మనకి కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి కాలేజ్ లిస్ట్ కావచ్చు. అండ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయని చెప్పి సీట్స్ లిస్ట్ కావచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు. అండ్ వీడియో సపోర్ట్. ప్రతీది కూడా వీడియో సపోర్ట్ ప్రొవైడ్ చేస్తా నేను. డౌట్స్ కూడా క్లారిఫై చేస్తా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తా. లైవ్స్ కండక్ట్ చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తా. అండ్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనాలిసిస్ ట్యూటర్ యాప్ నుండి చెక్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ లోపల అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు ఈ కాలేజ్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. లైవ్ కూడా యాప్ లోపలనే పెట్టుకుంటాం. సో, రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. 6 మంత్స్ గైడెన్స్ అయితే ఉంటది. అంటే కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటది. సీట్ వచ్చేంత వరకు. ఓకేనా? ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్ లోపల మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతన్నట్టు. కాబట్టి సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినిట్‌గా జీఎన్ఎంకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్ లోపల మనం డౌట్స్ అయితే క్లారిఫై చేసేద్దాం. అండ్ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ విషయానికొస్తే మనకు రిజిస్ట్రేషన్స్ అనేది నిన్న స్టార్ట్ అయిపోయినాయి. అంటే 26థ్ సెప్టెంబర్ 2025 రోజు. 26థ్ సెప్టెంబర్ 2025 రోజు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్స్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్. అండ్ 17థ్ అక్టోబర్ 2025 దాకా టైం ఉంది ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఓకేనా? 26థ్ సెప్టెంబర్ నుండి 17థ్ అక్టోబర్ దాకా టైం అయితే ఉంది. అప్రాక్సిమేట్‌గా మనకి 20 రోజుల టైం ఉంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కి. వన్స్ మీరు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడెడ్ అప్లికేషన్ ఫార్మ్స్ గవర్నమెంట్ లోపల అప్లై చేసినా, మీరు ప్రైవేట్ లోపల అప్లై చేసినా 29థ్ సెప్టెంబర్ 2025 నుండి ఓకేనా? 29థ్ సెప్టెంబర్ 2025 నుండి 18థ్ అక్టోబర్ 2025 వరకు సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫార్మ్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు ఆఫ్‌లైన్ లోపల. ఓకేనా? సో, గవర్నమెంట్‌లో వచ్చినోళ్ళేమో మీకు దగ్గర లోపల ఉన్న కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. అందులోపల సబ్మిట్ చేయాల్సి ఉంటది. ప్రైవేట్‌లో వచ్చినోళ్ళు ఏం చేయాల్సి ఉంటది అంటే లైక్ ప్రైవేట్ లోపల అప్లికేషన్ చేసుకున్నోళ్ళు గవర్నమెంట్ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కావచ్చు, డీఎం అండ్ హెచ్ఓస్ అని చెప్పి ఉంటాయన్నమాట. డీఎం, హెచ్ఓ ఆఫీసెస్ ఉంటాయి. డీఎం, హెచ్ఓ ఆఫీసెస్ ఉంటాయి. ఈ డీఎం, హెచ్ఓ ఆఫీసెస్ లోపల మనం వెళ్లి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటది. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కి అప్లై చేసుకున్నోళ్ళు ఏం చేయాల్సి ఉంటదంటే నియర్ బై హాస్పిటల్స్ ఉంటే అక్కడికెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఏంటి అవి అని చెప్పి మాట్లాడుకుందాం మనం. ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో, మనం డీటెయిల్‌గా చూసుకుందాం. ఇక్కడ మీరు గవర్నమెంట్ లోపల అప్లై చేసుకున్నారనుకో, గవర్నమెంట్ లోపల అప్లై చేసుకున్న సిట్యుయేషన్ లోపల ఆహ్, ఈ ఈ హాస్పిటల్స్ లోపల ఇయ్యొచ్చు. మీకు నియర్ బై ఏదుంటే ఆ హాస్పిటల్స్ లోపల ఇయ్యొచ్చు. మీరు ఇప్పుడు లైక్ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ లోపల ఉన్నారనుకో, గాంధీ ఉస్మానియా లోపల ఇయ్యొచ్చు. లైక్ ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆ ఏరియా లోపల ఉండి ఓకేనా? సో, ఖమ్మం, వరంగల్ గాని, కరీంనగర్, హుజురాబాదు అండ్ దాని తర్వాత ఈ కరీంనగర్ ఏరియా లోపల జగిత్యాల ఈ ఏరియాస్ లోపల ఉంటే మీరు వరంగల్ లోపల కావచ్చు, కరీంనగర్ లోపల గాని ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకొకటేందంటే నిజామాబాదు, బోదాము, వికారాబాద్ ఈళ్ళందరూ కూడా నిజామాబాద్ లోపల ఇచ్చుకోవచ్చు. లేదంటే లైక్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోపల ఉన్న బోధాన్ లోపల ఇచ్చుకోవచ్చు. లేకపోతే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ లోపల కూడా ఇచ్చుకోవచ్చు. సింపుల్ ఏం లేదు. మీరు గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కి అప్లై చేసుకున్నారనుకో, ఏవైతే ఈ హాస్పిటల్స్ ఉన్నాయో, ఈ హాస్పిటల్స్‌కెళ్ళి మనం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మీకు దగ్గర ఏదుంటే అందులోపల సబ్మిట్ చేసేసేయండి సరిపోతది. అండ్ ఎవరైతే ప్రైవేట్ లోపల ఏసుకుంటారో డీఎంహెచ్ఓ ఆఫీసెస్ ఉంటాయి.
ఓకేనా. డీఎంహెచ్ఓ ఆఫీసెస్ ఉంటే ఆ డీఎంహెచ్ఓ ఆఫీసెస్ లోపల సబ్మిట్ చేసేసేయాలి, అయిపోతది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియేట్ ఉంటది. ఓకేనా. ఇంటర్మీడియేట్ ఉంటది. మినిమమ్ 40% ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సుంటదన్నట్టు. 10+2 ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ 40% ఆఫ్ ద మార్క్స్ రావాలే. ఒకవేళ వీళ్ళు ఏఎన్ఎం ఏసిరనుకో, ఏఎన్ఎం ఏసినోళ్ళకి 40% ఆఫ్ ద మార్క్స్ రావాలే. 10+2 క్వాలిఫికేషన్ ఉండాలే. ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్‌లా ఉండాలే. మనకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సుంటదన్నట్టు. అండ్ రిజిస్టర్డ్ ఏఎన్ఎం అయినా గూడా పాస్ మార్క్స్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ అయితరు. సో, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఫర్దర్ గూడా ఇట్లాంటి వీడియోస్ మాట్లాడుకుంటాం. కానీ మీకేందంటే ఎప్పటికప్పుడు చెప్తే ఒక క్లారిటీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు అప్లికేషన్ అనేది మొత్తం 4 స్టెప్‌లలో ఉంటది. ఓకేనా. మొత్తము 4 స్టెప్‌లలో ఉంటది. సో, ఏంది గదా ఫస్ట్ స్టెప్ అంటే నువ్వు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలే. ఓకేనా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనం పే చేయాల్సుంటది. ఈ రిజిస్ట్రేషన్ ఫీ మరి ఎట్లా పే చేయాలి బ్రో అనంటే, మనం ఒక చలాన్ అనేది పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, నువ్వు ఒక కాలేజ్‌కి అప్లికేషన్ పెట్టుకున్నావనుకో, ఒక చలాన్ పే చేయాలే. గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటే ఒక చలాను. ఓకేనా. గవర్నమెంట్ కాలేజ్ లోపల గాంధీ కాలేజ్ అనుకున్నావనుకో, గాంధీ కాలేజ్‌కి ఒక చలాను. ఉస్మానియా కాలేజ్ అనుకున్నావనుకో, ఉస్మానియాకి ఒక కాలేజు. నిజామాబాద్ కాలేజ్ అనుకున్నావనుకో, నిజామాబాద్ కాలేజ్‌కి ఒక చలాను. అండ్ దాని తర్వాత లైక్ కరీంనగర్ అనుకుంటే కరీంనగర్ కాలేజ్‌కి ఒక చలాన్. అట్లా నువ్వు ఎన్ని కాలేజ్‌లలో అప్లై చేసుకుందాం అనుకుంటున్నావో అన్ని చలాన్లు కట్టాలి మనం. ఓకేనా. ఒక అప్లికేషన్‌కి ఎంత అంటే 300. ఓకేనా. రూ. 300 పర్ అప్లికేషన్. ఒక అప్లికేషన్‌కి 300. మనం ఈ చలాన్ అనేది ఎట్లా కట్టాలి అనంటే, మనము గవర్నమెంట్ చలాన్ క్రెడిటింగ్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. ఓకేనా. గవర్నమెంట్ చలాన్ క్రెడిటింగ్ అని చెప్పి ఒక చలాన్ ఉంటది. అది మనం కట్టాల్సుంటదన్నట్టు. ఎక్కడ కట్టాలి బ్రో మరి అనంటే బ్యాంక్. ఓకేనా. బ్యాంక్‌కెళ్ళి మనం గవర్నమెంట్ చలాన్ క్రెడిటింగ్ అని చెప్పంటే వాళ్ళు ఇస్తారన్నట్టు. లేకపోతే సో, నేను ఇట్లా జీఎన్ఎంకి అప్లై చేసుకుందాం అనుకుంటున్నా. గవర్నమెంట్ చలాన్ కట్టమంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ క్రెడిటింగ్ చలాన్ లైక్ ప్రాసెస్ ఎట్లుంటది అని చెప్పి అన్నా గూడా వాళ్ళు వందల అప్లికేషన్స్ డీల్ చేస్తా ఉంటారు డైలీ. కాబట్టి దే విల్ హెల్ప్ విత్ యూ. ఓకేనా. సో, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్తారన్నట్టు. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా. వాళ్ళు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో, అకార్డింగ్ టు దీస్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకిక్కడ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ అని చెప్పి ఇచ్చిర్రు. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ అని చెప్పి ఇచ్చిర్రు. ఇక్కడ కోడ్స్ ఇచ్చారన్నట్టు మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఈ కోడ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ కోడ్స్‌ని బేస్ చేసుకొని మనం చలాన్ అనేది కట్టాల్సుంటది. 300 పే చేసి. సో, ఈ చలాను ఎక్కడెక్కడ కట్టొచ్చు అనంటే, మనకు మెయిన్‌గా ఎస్‌బీఐ లోపల ఈ చలాన్స్ అవైలబుల్ ఉంటాయన్నట్టు. గౌట్ క్రెడిటింగ్ చలాన్స్ అంటాం. ఓకేనా. గౌట్ క్రియేటింగ్ చలాన్స్ అంటే వాళ్ళు చెప్తారు. ఎస్‌బీఐ మీకు దగ్గరున్న బ్రాంచ్‌లోకి పోయి మీరు పే చేయొచ్చు. లేదు అంటే మీకు లైక్ వేరే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయన్నట్టు. గవర్నమెంట్ చలాన్స్ డీల్ చేసే బ్యాంక్స్. వీటి లోపల కూడా అడగొచ్చు. ఓకేనా. మీకు ఏదైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌లో ఫస్ట్ అడగండి. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఎస్‌బీఐ బ్యాంక్ లోపల అడగండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా. సో, ఇట్లా మీరు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే రూ. 300 అనేది గవర్నమెంట్ క్రెడిటింగ్ చలాన్ కట్టాలి ఈ అకౌంట్‌కి. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ పట్టుకుపోయి మనమైతే కట్టాల్సుంటదన్నట్టు. సో, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఫస్ట్ స్టెప్ అయితే చలాన్ కట్టాలి. ఓకేనా. ఫస్ట్ స్టెప్‌లో చలాన్ కడతాం. సెకండ్ స్టెప్ విషయానికొస్తే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటే ఒకసారి వెళ్లి చెక్ చేయిర్రి. ఓకేనా. అది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం చలాన్ అయితే లైక్ అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకోవాలి. ఓకేనా. చలాన్ కడతాం కదా! చలాను అండ్ దాని తర్వాత చలాన్ కట్టిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ చేసుకొని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అప్లికేషన్‌ని. డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఏదైతే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి మన డిస్ట్రిక్ట్స్ లోపల ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ లోపల ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఎప్పటి నుండి 27థ్ ఓకే. మనకెప్పుడంటే 27థ్ సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయితది. ఓకేనా. 27 సెప్టెంబర్ నుండి స్టార్ట్ అయితది. 18థ్ అక్టోబర్ దాకా మనకు టైం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సబ్మిట్ జేయడానికి. సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేయడానికి. సో, ఇక నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఒకవేళ హైదరాబాద్ లోపల ఉన్నా గూడా, రంగారెడ్డి, మెదక్, నల్గొండ లోపల ఏ డిస్ట్రిక్ట్స్ లోపల ఉన్నా గూడా ఈ హాస్పిటల్స్‌కెళ్ళి మీ డాక్యుమెంట్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత క లైక్ ఖమ్మం గాని, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ ఏవున్నా గూడా వాళ్ళు సో, ఇక్కడ ఎంజీఎం వరంగల్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కరీంనగర్‌లో గాని మీ డాక్యుమెంట్స్ ఇయ్యొచ్చన్నట్టు. గవర్నమెంట్‌కి అప్లై చేసుకున్నప్పుడు.
అండ్ నిజామాబాద్ గానీ, లేకపోతే నిజామాబాద్‌కి సంబంధించిన న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి నిజామాబాద్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లోపల కావచ్చు, నిజామాబాద్ హాస్పిటల్ లోపల కావచ్చు ఇయ్యొచ్చన్నట్టు. ఓకేనా? గవర్నమెంటోళ్ళు. ప్రైవేటోళ్ళు ఏం జేయాలే, డీఎంహెచ్ఓ ఆఫీసెస్ ఉంటాయి. ఓకేనా? డీఎంహెచ్ఓ ఆఫీసెస్ ఉంటాయి. ఆ డీఎంహెచ్ఓ ఆఫీసెస్ లోపల ఇయ్యాల్సుంటది. ప్రైవేట్ లోపల మీకు మేనేజ్మెంట్ సీట్ కావాలన్నా గూడా, లేకపోతే ఫ్రీ సీట్ కావాలన్నా గూడా. ఓకేనా? మనం 3 రకాల అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మనం నిన్న డిస్కస్ చేసినట్టుగా 3 రకాల అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ లోపల ఫ్రీ సీటు. ఓకేనా? ప్రైవేట్ లోపల ఫ్రీ సీటు. అండ్ ప్రైవేట్ లోపల మేనేజ్మెంట్ సీట్ అన్నట్టు. సో, ఇట్లా మనం 3 రకాల అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, నేను ఇందాక చెప్పినట్టుగా మనం చలాన్ విషయానికొస్తే ఫస్ట్ ఈ చలాన్ అనేది మనకు అప్లికేషన్స్ లోపల హెల్ప్ అయితది. నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి అనంటే మాత్రం డెఫినిట్‌గా మనం ఈ చలాన్ అనేది కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అనంటే ఈ చలాన్ అనేది కట్టాల్సుంటది. సో, ఇక్కడ మనం చూసుకోర్రి 300 అని చెప్పి ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది ఉంటది. ఓకేనా? 300 అని చెప్పి ఆటోమేటిక్ అమౌంట్ అనేది ఉంటది. ఇక్కడ చలాన్ నంబర్ మనం ఇయ్యాలే. చలాన్ ఎప్పుడు పే చేసినాం అనేది ఇయ్యాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పి ఇయ్యాలి. ఏ బ్యాంక్ అని చెప్పి, ప్లేస్ ఎక్కడ అనేది ఇయ్యాలి. ఇవి మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటది. కాబట్టి చలాన్ కట్టడం ఇంపార్టెంటు. చలాన్ లైక్ ఏ డీటెయిల్స్‌కి పెట్టాలి మరి అనంటే, చలాన్ అనేది ఏవైతే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఈ డీటెయిల్స్‌కి మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? బ్యాంక్‌కెళ్ళి మీరు అడగండి చలాన్ అని చెప్పి వాళ్ళిస్తారు. సో, చలాన్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా కనబడతదన్నట్టు. సో, ఇది మనకు మెయిన్‌గా ఏందంటే డీటెయిల్స్ అనేది ఇట్లా ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకే. ఇది ట్రిపులెట్. ఓకేనా? సో, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్, ఇది ట్రిపులెట్. ఓకేనా? ఇందులోపల ఏందంటే మనకు ఒక కాపీ మాత్రం ఇస్తారు వాళ్ళు. ఒక రిసిప్ట్ అనేది మనకిస్తారు. ఇందులోపల మీరు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఉంటది. సో, ఏదున్నా కూడా మనకేందంటే ఈ డీటెయిల్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మేజర్ హెడ్ అని చెప్పి, సబ్ మేజర్ హెడ్ అని చెప్పి, మైనర్ హెడ్ అని చెప్పి, గ్రూప్ సబ్ హెడ్ అని చెప్పి. ఓకేనా? లైక్ ఇక్కడ గ్రూప్ సబ్ హెడ్ అని చెప్పి, సబ్ హెడ్ అని చెప్పి, దాని తర్వాత డీటెయిల్ హెడ్ అని చెప్పి, సో, ఇట్లా డీటెయిల్స్ ఉంటాయన్నట్టు. అండ్ కింద డీడీ కోడ్ అనేది కూడా ఉంటది. ఈ డీడీ కోడ్ ఉందా? డీడీ కోడ్ కూడా ఉంటదన్నట్టు. సో, ఈ 3 కూడా సేమే. ఓకేనా? సో, ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 కూడా సేమే అన్నట్టు. సో, ఈ మూడిటి లోపల మనం ఏంది కదా అంటే 3 ఫిల్ చేయాలి. 3 ఫిల్ చేసి మూడిటి మీద మనం సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం మన డీటెయిల్స్ అనేది మూడిటి లోపల ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత మనకు చలాన్ అనేది జనరేట్ అయితదన్నట్టు. వాళ్ళక్కడ చెప్తారు లైక్ ఇట్లా చేయాలి అని చెప్పి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. ఓకేనా? సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళనైతే అడగొచ్చు అన్నట్టు. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా చూపెడతా. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా! ఓకేనా? 0210 అని చెప్పి. ఈ 0210 అనేది ఇక్కడ ఏసినాం మనం ఫస్ట్. 0210 మేజర్ హెడ్ కాడ. సబ్ హెడ్ కాడ 03 ఏసినాం. ఓకేనా? 03 ఎంహెచ్. ఓకేనా? మేజర్ హెడ్. మేజర్ హెడ్ అనేది 105. ఓకేనా? మేజర్ హెడ్ అనేది 105 అండ్ సబ్ హెడ్ అనేది 81. సబ్ హెడ్. ఓకేనా? గ్రూప్ సబ్ హెడ్ లేదు. గ్రూప్ సబ్ హెడ్ లేదు కాబట్టి ఇయ్యలే. సబ్ హెడ్ అనేది 81. తర్వాత డీటెయిల్ హెడ్ అనేది 001 ఉంది. ఓకేనా? ఏ డీటెయిల్ హెడ్ అనేది 001 అనేది ఉందన్నట్టు. డీడీ కోడ్ అనేది ఇక్కడ ఉంది మనకు నెంబరు. ఈ డీడీ కోడ్ అనేది మనం ఇక్కడ కింద అనేది ఇచ్చినాం డీడీ కోడ్ దగ్గర. ఓకేనా? సో, ఇదే సేమ్ మూడిట్లల్ల నింపాలి మనం. అమౌంట్ ఎంత అనేది కూడా ఇయ్యాలి. అమౌంట్ రూ. 300 అనేది అమౌంట్. సో, రూ. 300 ఇచ్చేసినాం. ఓకేనా? అమౌంట్ 300 రాసినాం. అండ్ ఇక్కడ ఎంత అమౌంట్ అనేది వర్డ్స్ లోపల రాయాలి. అండ్ ఇక్కడ మన నేమ్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. రెమిటర్స్ ఇక్కడ మీరు చూసుకుంటే రెమిటర్స్ నేమ్ అండ్ అడ్రస్. రెమిటర్స్ అంటే ఎవరు అమౌంట్ పంపుతున్నారు వాళ్ళ నేమ్ అండ్ అడ్రస్ అన్నట్టు. ఇక్కడ మన నేమ్ అండ్ అడ్రస్ అనేది ఇయ్యాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంత రిసీవ్ అయిందనేది వాళ్ళు రాసుకుంటారు. ఓకేనా? సో, బ్రాంచ్ కోడ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా వాళ్ళు రాసుకుంటారన్నట్టు. మనకు తెలిసిన డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ ఈ డీటీఓ గానీ, ఈ ట్రెజరీ అది గానీ, చెలాన్ నంబర్ గానీ వాళ్ళే ఇచ్చుకుంటారు. మనకు తెలిసిన డీటెయిల్స్ ఇవి. వాళ్ళనేంది కదంటే, సార్ మాకు ఈ డీటెయిల్స్ తెలుసు. అండ్ ఏదైతే ఈ డీడీ కోడ్ ఉందో తెలుసు. ఎంత అమౌంట్ అనేది తెలుసు అని చెప్పి మనకు తెలిసిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకటి ఇందులోపల ఎంటర్ చేయాలి, ఇందులోపల ఎంటర్ చేయాలి, ఇందులోపల ఎంటర్ చేయాలి. ఈ మూడిట్లలో ఎంటర్ చేస్తే మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు పక్కా. ఆ రిసిప్ట్‌ని బేస్ చేసుకొని దాన్ని జిరాక్స్ తీసుకొని మనం సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసినామో ఇది అండ్ అదొక లైక్ చలాన్ జిరాక్స్ అండ్ దాంతో పాటుగా మన సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఓకేనా? మన ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో చూసినామో ఆ జిరాక్స్ కాపీస్ అయితే పెట్టాలి. సర్టిఫికేట్స్ పెట్టి సబ్మిట్ చేసేసేయాలి. ఓకేనా? సో, ఇది ప్రాసెస్.
సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైక్ ఇందు లోపల మనం లైవ్స్ కండక్ట్ చేసుకుందాం. అనలిస్టిక్ ట్విట్టర్ యాప్ లోపల మీరు ఒకసారి వచ్చి చెక్ చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయరి. సో దట్ మనం లైక్ మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్ ఏం లేదు. ఫస్ట్ ఏందంటే చలాన్ కట్టాలి. చలాన్ కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటదంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటది అనంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత సబ్మిట్ చేయాలి డాక్యుమెంట్స్. ఓకేనా? సింపుల్లీ ఈ 4 స్టెప్‌లలో మనకు అప్లికేషన్ అయితే అయిపోతది. అండ్ సీట్ గురించి వాళ్ళేందంటే గవర్నమెంట్ కాలేజోళ్ళు, ప్రైవేట్ కాలేజోళ్ళు వాళ్ళు మనకొకటి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని చూసుకొని మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఇంకోటేందంటే మీరు చెప్పినా కదా! సెపరేట్ ఒక అప్లికేషన్‌కి మీరు ఎన్ని కాలేజ్‌లు లైక్ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని డీడీలు కట్టాలి. ఓకేనా? ఎన్ని కాలేజ్‌లు కావాలంటే అన్ని డీడీలు కట్టాల్సుంటది. అండ్ ఎన్ని కావాలంటే అన్ని అప్లికేషన్‌లు పెట్టాల్సుంటదన్నట్టు. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఎన్ని కాలేజ్ కావాలంటే అన్ని డీడీలు కట్టాలి. అండ్ అన్ని అప్లికేషన్స్ అయితే చేయాల్సుంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.